రాజు కావ్యను తనకు నచ్చిన ప్లేస్‌కి తీసుకొని వచ్చి, "కావ్య నీకొక విషయం నేను చెప్పాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఏంటండి అది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు తన మోకాళ్ళ మీద కూర్చొని, "ఇప్పటివరకు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఎప్పటికీ నువ్వు నాతో ఇలాగనే ఉండాలి కళావతి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషంగా రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "నాకు ఇష్టం లేకుండానే నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వంటే నాకు ప్రాణం అయిపోయావు కళావతి. ఇప్పుడు నువ్వు లేనిదే నేను ఉండలేను తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇక పైన ఏం జరిగినా సరే నన్ను మాత్రం విడిచి వెళ్ళిపోకు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. "ఇక నీకు ఒక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ కళావతి. నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో తన కోసమని తెచ్చిన రింగ్‌ని రాజు కావ్యకు తొడుగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అతను అయితే ఒక్కసారిగా లెగిచి రాజుని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఇక నుండి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మిమ్మల్ని నేను విడిచి వెళ్ళనండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో యామిని రౌడీకి ఫోన్ చేసి, "ఏంటి పని మొదలుపెట్టావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీ మాత్రం, "ఇంకో 10 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. మీరు దర్జాగా ఉండండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నువ్వు ఏదైనా సరే త్వరగా చేసేసి నాకు కాల్ చెయ్యి" అని చెప్పేసైతే ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.